ఉండండి. వింటున్నటువంటి మీ పిల్లలు జాగ్రత్తగా ఆలోచిస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగుటకు ఈ యొక్క మాటలు ఉపయోగకరంగా ఉండటానికి సహాయం అనుగ్రహించండి. చెబుతున్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ సహాయంతో ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఈ ఆరాధనకు చేరువచ్చినటువంటి నా ఆత్మీయ దేవుని కుటుంబాలకు, దేవుని పిల్లలకు మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు ఆరాధనలో భాగంగా చక్కగా పాటలు పాడుతూ దేవుని మనం పరుచుకున్నాం, దేవుణ్ణి ఆరాధించుకున్నాం. మన ఒక ప్రార్థన విన్నపాలు దేవుని పాదాల చెంత సమర్పించుకున్నాం. దేవుడు జవాబుని అనుగ్రహిస్తూ మనల్ని సంతోషంగా, ఆనందంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు అనే దేవుణ్ణి మనం మొదలుపెట్టుకుంటూ ముందుకు కొనసాగుతున్నటువంటి క్రమంలో బైబిల్ తెరిచి మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ వచనం వరకు చదువుకుందాం. ఇరవై 23వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకున్నాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరు. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయని. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పుకొనిరి. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు ఒక సందర్భం అర్థమవుతుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన సువార్త పరిచర్యలో భాగంగా అనేక ప్రాంతాలకు వెళుతూ, అనేక పట్టణాలకు వెళుతూ, అనేక గ్రామాలకు వెళుతూ, దేశాలు దాచుకుంటూ మరొక దేశానికి వెళుతూ సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కాలినడకన వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆయన గాడిద మీద ప్రయాణం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే సముద్రములో ఓడల మీద ప్రయాణం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ప్రయాణం చేస్తూ ఆ ఒక గ్రామానికి వెళ్తూ సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన ఒక దోణిని ఎక్కడం జరిగింది. ఆ దోణి ఎక్కిన తర్వాత మరి శిష్యులు ఆయనతో పాటు కూడా ఉన్నారు. ఆ శిష్యులు ప్రయాణంలో ఉంటుండగా సముద్రంలో మధ్యలో ఒక పెద్ద తుఫాను ఏర్పడడం అనేది జరిగింది. ఆ తుఫాను రావడాన్ని బట్టి ఆ ఒక్క సముద్రపు నీరు ఓడ మీదకి వచ్చింది.
ఓడ మీదకి వచ్చేసిన తర్వాత శిష్యులు భయపడిపోయి, ఇప్పుడు ప్రభువు ఏం చేస్తున్నారంటే ఆ ఓడలో నిద్రిస్తున్నారు, పడుకున్నారు. ఆ నిద్రిస్తున్నటువంటి క్రమంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి లేపి, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని కాపాడండి అని యేసుక్రీస్తు వారిని అడగటం అనేది జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు వారు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి గాలిని సముద్రాన్ని గద్దించారట. అది నిమ్మలము ఆయను అనే సందర్భాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. అయితే మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, తుఫాను అనేది మనకు పరిచయం లేనటువంటి పదం కాదు కదండి. మనందరికీ తెలుసు తుఫాను అంటే. ఈ యొక్క ఎండాకాలంలో కూడా అకాల వర్షాలతో, తుఫానులతో ఎన్నో ప్రాంతాలు నీటి మునిగిపోవటం మనం చూసాం. ఎన్నో చెట్లు పడిపోయాయి, ఎన్నో పంట పొలాలన్నీ కూడా నీటితో మునిగిపోయి పంటంతా కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎన్నో బ్రిడ్జీలు కూలిపోవటం జరిగింది. ఎన్నో బస్సులు, జీపులు, కార్లు కొట్టుకొని పోవటం జరిగింది. ఏమంటే ఎంతోమంది చనిపోవటం కూడా జరిగింది. అంటే తుఫాను అనగానే మనందరికీ తెలుసు, ఒక తుఫాను వచ్చిందంటే దానివల్ల జరిగినటువంటి నష్టం చాలా ఎక్కువగా జరుగుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. అంటే భూమి మీద ఒక తుఫాను వచ్చినప్పుడు మనం ప్రయాణిస్తున్నాం అనుకోండి, బండి మీద, కారు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఆ ఒక గాలి, వర్షము పడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం జనరల్గా? ఏమంటే ఎక్కువగా గాలి వస్తుంది, తుఫాను వస్తుంది అన్నప్పుడు వెంటనే మనం బండి ఆపేసి ఏదో సురక్షితమైనటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం కదండి. ఏ యొక్క చెట్టు దగ్గరలోనో, ఈ ఇంటి దగ్గరలోనో, లేకపోతే చెట్టు కిందనో ఏదో ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళి మనం అక్కడ స్టే చేసి ఆ వర్షం తగ్గిన తర్వాత, ఇలా గాలి తగ్గిన తర్వాత మన గృహాలకు మనం చేరటం, లేక మన ప్రయాణాన్ని మనం కొనసాగించడం అనేది జరుగుతుంది. అంటే భూమి మీద తుఫాను వచ్చినప్పుడు మనకు ఆధారం ఉంది ఎక్కడో ఒకట కదండి. ఈ చెట్టు కింద నిలబడడానికి అవకాశం ఉంటుంది. గాలి ఎక్కువ వస్తుంది అనుకోండి, చెట్టు దగ్గర నిలబడటం కానీ, లేక వర్షం ఎక్కువ పడుతుంది అనుకోండి, ఏ చెట్టు దగ్గర లేకపోతే ఎవరు ఇంటి దగ్గరలో ఎక్కడో కాడ మనం నిలబడడానికి అవకాశము ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే చక్కగా అక్కడ కొద్దిసేపు ఆ తుఫాను తగ్గే వరకు, లేకపోతే వర్షం తగ్గే వరకు, గాలి తగ్గే వరకు కొంతసేపు మనం సేద తీర్చుకొని, రెస్ట్ తీసుకొని కొంతసేపు ఆగి మన ప్రయాణాన్ని మనం కొనసాగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటించి మళ్ళీ మరొక ప్రాంతానికి వెళ్ళటానికి సముద్రం దగ్గర ఓడ ఎక్కడానికి వచ్చారు. ఒక పడవ ఎక్కడానికి వచ్చారు. ఒక పడవ ఎక్కడానికి వచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తుతో పాటుగా శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా యేసుక్రీస్తుతో పాటు ఉన్నారు. అయితే ఈ యొక్క తుఫాను ఎక్కడ వస్తుంది అంటే సముద్రంలో వస్తుంది తుఫాను. మనందరికీ తుఫానుల గురించి, భూమి మీద వస్తున్నటువంటి తుఫాను గురించి మనకు తెలుసు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నప్పుడు మంచు తుఫాను వస్తుంది అక్కడ, తెలుసా? ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతుంటారు కదా, ఆ శిఖరం ఎక్కుతున్నప్పుడు అదంతా కూడా మంచుతో కప్పబడుతుంటుంది. ఆ కొండంతా, శిఖరం అంతా కూడా ఆ మంచుతో కప్పబడినప్పుడు అక్కడ వీళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు, ఆ శిఖరాన్ని ఎక్కుతున్నప్పుడు మంచు తుఫాను వస్తుందటండి. ఆ మంచు తుఫాను వచ్చినప్పుడు చాలామంది చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అంటే అది చిన్న విషయము కాదు. ఏదో కొండ ఎక్కేసినంత ఈజీ కాదు అది. అక్కడ ఎక్కాలి అంటే ఆ ఒక్క మంచుతో కప్పబడినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా వెళుతున్నప్పుడు ఆ చలితో, ఆ ఒక మంచుతో అక్కడ కాలు వేయాలంటేనే కష్టం. అక్కడ అడుగు పెట్టాలి అంటే ఆ ఒక కర్ర లాంటివి పట్టుకొని వెళ్తుంటారు. దానికి పెద్ద ట్రైనింగ్ కావాలి, చాలా ట్రైనింగ్ కావాలి. అక్కడ కూడా ఏమొస్తుందంటే తుఫాను వస్తుంది. ఆ మంచు తుఫాను వచ్చినప్పుడు ఆ మంచు తుఫానికి ఆ మంచు అంతా కూడా కరిగిపోయి ఆ కిందకి జారిపోవడం కానీ, లేకపోతే చనిపోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అంటే అంత సులువేమీ కాదు. భూమి మీద తుఫాను వచ్చిందనుకోండి, భూమి మీద తుఫాను వచ్చినా సరే భయంకరంగా ఉంటుంది పరిస్థితులు, మనకందరికీ తెలుసు కదండి.
చాలామంది వరదల్లో కొట్టుకొని పోవటం, తుఫాన్ల ద్వారా ఇల్లులు కోల్పోవటం, చనిపోవటాలు, రకరకాల పరిస్థితులు అనేవి జరుగుతుంది. ఇక్కడ తుఫాన్ ఎక్కడ వచ్చింది అంటే సముద్రంలో తుఫాన్ వచ్చిందని. భూమి మీద తుఫాన్ వస్తే మనం ఎక్కడో కొంచెం ఆగడానికైనా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ బోటు దగ్గరికి లేకపోతే ఆ పడవ దగ్గరికి ఏమొచ్చింది, ఈ సముద్రపు నీరంతా కూడా దాని మీదకి వచ్చింది. అప్పుడు ఏమవుతుందండి, సముద్రంలో ఈ యొక్క పడవ ఏమైపోద్ది, మునిగిపోద్ది. అక్కడ ఆ వాటర్ వస్తేనే మునిగిపోయే పరిస్థితి ఉన్నప్పుడు గాలులతో తుఫాను వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి ఒకసారి ఊహించండి. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో శిష్యులు యేసుక్రీస్తు వారు ఉన్నారో మనం ఊహించుకుందాం. సముద్రం మధ్యలో ఓడ ఉంది, ఆ సముద్రంలో వాటర్ వెళ్ళిపోతుంది, తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది. గాలి వస్తున్నప్పుడు అసలు ఆ యొక్క ప్రయాణము ముందుకు కొనసాగాలంటే చాలా కష్టం కదంటే. గాలి వచ్చి తోసేస్తూ ఉంటుంటుంది. మనం వెళ్ళాలనుకున్న చోటు కాకుండా, వెళ్ళాలనే మార్గం కాకుండా మరొక మార్గం తిప్పేస్తూ ఉంటుంటుంది కదండి. మనకు రోడ్డు మార్గం ఉంటే మన బండి మీద అలాగా వెళ్తుంటాం. దానికి దిక్సూచి ద్వారా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక పరిస్థితులు ఏంటంటే తుఫాను వచ్చి దాని డైరెక్షన్ మార్చేస్తున్నప్పుడు ఎటు వెళ్ళిపోతారు, ఏమంటే ఎటు వెళ్ళిపోతుంటుందో తెలియదు. సముద్రం మధ్యలో చిక్కుపోయిన తర్వాత, అక్కడ తుఫాను వచ్చిన తర్వాత ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని ఎవరు కల్లారా చూస్తున్నారు అంటే శిష్యులు కల్లారా చూస్తున్నారు. యేసు ప్రభు ఉన్నారు, శిష్యులు కల్లారా చూస్తున్నారు. అక్కడ చనిపోవటం తప్ప ఇంకా బ్రతికి బయటపడే అవకాశాలు అనేవి కనిపించదు. ఎందుకంటే సముద్రంలో తుఫాను, ఎందుకంటే సముద్రంలో ఏమంటే ఆ పడవ వెళ్తున్నప్పుడు ఆ కెరటాలకే ఏమంటే పడవ ఎలాగ ఉంటుంది, కింద మీద ఇలాగా ఆ ఒక కెరటాలకి అలలకి తేలుతూ ముందుకు వెళ్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో సముద్రంలో తుఫాను వచ్చిందంటే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పైనుండి వర్షం పడుతుంటుంది, ఇటు నుండి గాలి వస్తుంటుంది. ఏమంటే ఆ ఒక వర్షపు నీటికి ఆ ఒక పడవ మునిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. ఏం చేయాలి? ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో శిష్యులు ఉంటున్నప్పుడు ఏమండి అప్పుడు వాళ్ళు భయపడిపోయారు. ఇంకా మనం చనిపోతాం అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో శిష్యులు వచ్చి యేసుక్రీస్తు వారిని లేపుతున్నారు. ప్రభువా, మనం నశించిపోతున్నాము లేవు అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆ ఒక చావు బ్రతుకుల్లో ఉంటున్నటువంటి ఆ ఒక శిష్యులు ఎవరు కాపాడుతారనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారే కదండి. యేసుక్రీస్తు వారే. ఏమంటే యేసుక్రీస్తు వారు ఏమైనా ఆ సముద్రపు చేపలు పట్టి ఆ పడవల నడుపుల్లో ప్రవీణం కలిగినటువంటి వ్యక్తి? యేసుక్రీస్తు పాటుతో ఉంటున్నటువంటి వారి శిష్యులందరూ కూడా చేపలు పట్టుకునేవారు. చేపలు పట్టుకునే వారికి సముద్రంలో ఎలా ప్రయాణం చేయాలో, ఆ ఒక మరి అలలు వచ్చినప్పుడు ఎలా దాన్ని తప్పించుకోవాలి, ఇవన్నీ మెలకువలు అన్నీ ఎవరికి తెలుస్తుంది? చేపలు పట్టుకునే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఏమంటే తుఫాను వచ్చినప్పుడు కానివ్వండి, ఆ ఒక డైరెక్షన్ మారిపోతున్నప్పుడు కానివ్వండి, ఏం చేయాలన్నా సరే ఎవరికి తెలుస్తుంది అంటే వాళ్ళకే తెలుస్తుంది. కానీ వాళ్ళే ఎవరికి వచ్చి అడుగుతున్నారు? యేసుక్రీస్తు వారికి వచ్చి అడుగుతున్నారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతూ, ప్రభువా, మనం నశించిపోతున్నాము, కాపాడవా అని. అంటే కాపాడేవాడు యేసుక్రీస్తు వారు అని వారికి అర్థమైంది. అంతే కదండి. కాపాడేవారు యేసుక్రీస్తు వారు అని అర్థమయ్యి వాళ్ళు యేసుక్రీస్తు వారిని వేడుతున్నారు. అంటే కాపాడేవాడు యేసుక్రీస్తు వారు అని వాళ్ళకి తెలిసి కూడా మళ్ళీ నశించిపోతున్నాము అంటున్నారు. అంటే వాళ్ళలో విశ్వాసం ఉందా, అల్ప విశ్వాసం ఉందా? ఏమంటే ఒకసారి ఆలోచించండి. అంతమంది ఉన్నారు, ఆ శిష్యులందరూ కూడా ఉన్నారు. ఆ సముద్రంలో ఎప్పుడు కూడా ప్రయాణం చేసేవారు, సముద్రం గురించి బాగా అవగాహన కలిగినటువంటి వారు. అలాంటి వారు భయపడిపోతూ యేసుక్రీస్తు వారు రక్షిస్తారు అని ఒక నమ్మకం కలిగినటువంటి వారు ఏమండి ఆ రక్షకుడు అనే సంగతి వారికి తెలిసి మళ్ళీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నశించిపోతున్నాము అని అడుగుతున్నారు. అందుకని యేసుక్రీస్తు వారు ఏమంటారంటే అల్ప విశ్వాసులారా అని పిలుస్తున్నాడు. అంటే మీకు విశ్వాసం లేదు, నేనున్నాను, నేను రక్షిస్తాను అనే విశ్వాసం మీకు లేదు. నేను ఉన్నాను, నేను రక్షకుణ్ణి అనే విశ్వాసం మీకు లేదు. పేరుకు మాత్రమే మీరు విశ్వాసులుగా ఉంటున్నారు. మన జీవితాల్లో కూడా అంటే మనము కూడా చాలా సందర్భాలలో యేసుక్రీస్తు వారి రక్షకుడు అని నమ్ముతాం, కానీ ఆయన మీద ఆధారపడడం మనం
ఇష్టపడము, లేకపోతే అంత నమ్మకం చూపించాం. దేవుడు మనల్ని బ్రతికిస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనల్ని అన్ని విధాలుగా రక్షకుడుగా ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు వారిని మనం వెంబడించడం లేదని, అది మనకు అర్థం కావటానికే ఈ సందర్భాన్ని ఇక్కడ రాయించడం అనేది జరిగింది. ఆ ఒక సముద్రపు ఆ ఒక తుఫానులో వాళ్ళు చిక్కుకున్నప్పుడు, గాలి వస్తుంది, ఆ ఒక తుఫాను వస్తుంది, అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అండి, యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. ఏం చేశారంటే తుఫానుతో మాట్లాడుతున్నాడు, గాలితో మాట్లాడుతున్నాడు. తుఫానుతో మాట్లాడుతున్నాడు, గాలితో మాట్లాడుతున్నాడు. ఏమన్నమాట? అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా. దేన్ని గద్దిస్తున్నాడటండి? యేసుక్రీస్తు వారు గాలిని సముద్రాన్ని గద్దిస్తున్నారు. ఈ ప్రపంచంలో, ఈ చరిత్రలో ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే ఏమండి, ఒక గాలిని గద్దించినట్టు కానీ, సముద్రాన్ని గద్దించినట్టు కానీ మీరు ఎప్పుడైనా విన్నారండి? తుఫాను వస్తుంది అని తెలియగానే మనం ప్రార్థన చేయటం తప్ప మనం గద్దించే సామర్థ్యం మనకి లేదు కదండి. తుఫాను హెచ్చరికలు వస్తున్నప్పుడు మన ఫోన్లో, ఇదిగో మీ ప్రాంతాల్లో గాలి వర్షం వస్తుంటుంది, మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి, చేపల వేటలకే వెళ్ళొద్దు, ప్రయాణాలు చేయొద్దు, ఇంట్లోనే ఉండండి అని చెప్పి మనకు సమాచారాలు ఇస్తుంటుంటారు. ఎంత శాతంలో వర్షం పడుతుందో చెప్తారు తప్ప ఏమండి, ఎవరైనా సరే, ఏ శాస్త్రవేత్త కానివ్వండి, లేకపోతే ఇంటెలెక్చువల్స్ ఎవరైనా కానివ్వండి, ఎవరైనా సరే గాలిని మేము ఆపుతున్నాము, ఇదిగో మీ ప్రాంతానికి రాకుండా ఈ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమంటే సముద్రాన్ని ఆపగలిగే సామర్థ్యం కలిగినటువంటి మనిషి ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేరు. మనకు తెలుసు ఆ విషయం, ఎవ్వరూ లేరు. కానీ సముద్రంలో ఆ సంఘటన జరిగినప్పుడు, ఆ తుఫాను వచ్చినప్పుడు గాలిని, సముద్రాన్ని ఏం చేస్తున్నాడట? గద్దిస్తున్నాడట. ఏమండి, మన మాట మన ఇంట్లో పెంచుకుంటున్న కుక్క పిల్లలే వినవు. ఏమండి, మన మాట మనం ఇంట్లో పెంచుకుంటున్నట్టు కుక్క పిల్లలే వినవు. అలాంటిది గాలి, సముద్రము ఆ మాట వినాలి అంటే ఆయన ఎవరై ఉంటారు? ఆలోచించండి ఒకసారి. విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నెమ్మలమాయెను. ఏమైపోయిందటండి? అక్కడ తుఫాను వస్తుంది, భయంకరంగా ఉంది సముద్రంలో. అలాంటి పరిస్థితుల్లో గాలిని, సముద్రాన్ని ఏమండి ఆయన గద్దించాడట. గాలిని, సముద్రాన్ని గద్దిస్తే అది నిమ్మలమైపోయిందట. నిమ్మలమైపోయిందంటే గాలి ఆగిపోయింది, ఆ అలలన్నీ ఆగిపోయి తుఫాను ఆగిపోయిందట. ఎవరు చేయగలరు కార్యం? ఎవరు చేయగలరు అంటే, ఎవరైతే గాలిని సృష్టిస్తారో, ఎవరైతే సముద్రాన్ని సృష్టించారో, ఎవరైతే భూమిని సృష్టించారో, ఎవరైతే ప్రకృతిని సృష్టించారో ఆయన మాత్రమే అది చేయగలరు. అంతే కదండి. ఎవరు చేయగలరు? ఎవరైతే సృష్టించాడో, సృష్టికర్త ఉన్నారో ఆయన మాత్రమే చేయగలరు. ఎవ్వరు కూడా చేయలేరు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, మనకు కాదు శిష్యులకు కూడా అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఆయన ఎవరు? ఆయన దేవుడు. గాలిని చేసింది ఎవరు? దేవుడు. భూమిని చేసింది ఎవరు? దేవుడు. సముద్రాన్ని చేసింది ఎవరు? దేవుడు. సమస్తాన్ని చేసింది ఎవరు? దేవుడు. దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు మాటకు మాత్రమే అవి లోబడగలవు. నిన్ను నన్ను లోబడవు, నీ మాటకు నా మాటకు లోబడవు. ఎవరి మాటకు లోబడతాయంటే దేవుని మాటకు లోబడతాయి. ఇక్కడ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, అక్కడ ఏం జరిగిందంటే, గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నెమ్మలమాయెను, ఆ మనుష్యులు ఆశ్చర్యపడిరి. ఏమంటే మనుషులు ఆశ్చర్యపడుతున్నారంటే అర్థం ఏంటి? అప్పటి వరకు అలాంటి సంఘటనలు, అలాంటి ఒక గద్దింపు, ఆ గద్దింపు జరిగిన తర్వాత అది నిమ్మలమైపోవటం అనేది వారు ఎప్పుడు చూడలేదు. ఆశ్చర్యపడ్డామంటే
మన మన జీవితంలో మనం ఎప్పుడు చూడండి ఏమంటే అప్పుడు జరిగితేనే కదా మనం ఆశ్చర్యపడతాం. మామూలుగా అయితే ఆశ్చర్యపడం కదా, మామూలుగా అయితే ఆశ్చర్యపడం. యేసుక్రీస్తు వారు కాకుండా ఇంకెవరైనా ఏదైనా అలాంటివి చేస్తున్నారు అనుకోండి, అలా ఆశ్చర్యపడడానికి ఏముంది? ఎప్పుడు జరుగుతున్నది, ఎప్పుడు చూస్తున్నదే. కానీ ఆశ్చర్యపడుతున్నారట మనుషులు, ఆశ్చర్యపడుతున్నారు. ఎవరో మనుషులు అంటే శిష్యులు ఆశ్చర్యపడుతున్నారట. ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఈయన ఎట్టివాడో, ఈయన ఎవరో, వాళ్ళు ఒక ప్రశ్న మొదలయ్యిందండి. వాళ్ళలో ఒక ప్రశ్న మొదలయ్యింది. ఈయన ఎట్టివాడు అంటే ఏమంటే ఈయనకి ఏంటి సముద్రం లోబడిపోతుంది ఏంటి, ఈయనకి గాలి లోబడిపోతుంది ఏంటి, తుఫాను లోబడిపోతుంది ఏంటి, ఈయన మాట వింటుంది ఏంటి అంటే ఈయన మాటకి ఎంత శక్తి ఉందో ఒకసారి ఆలోచించండి. గత వారంలో మనం సందర్భాన్ని కూడా ఆలోచించి ఆయన మాట ఏమండి ఇక్కడుండి అక్కడ ఎవడో వేరే ప్రాంతంలో రోగంతో చావు బ్రతుకులు ఉంటున్నటువంటి ఆయన ఇక్కడ నుండి ఆయన బతుకుతాడు ఎల్లు అని చెబితే ఆయన అక్కడ బతికేస్తున్నాడు. చనిపోయినటువంటి లాజరు 4 రోజులు సమాధిలో ఉంటే లాజరు బయటికి రా అంటే ఆయన బయటకు వచ్చేసారు. ఈ శరీరాన్ని ఇచ్చింది, ఈ శరీరంలో ఆత్మ పెట్టింది ఎవరు అంటే ఈ యేసుక్రీస్తు వారే, ఈ ప్రభువే. కాబట్టి ఆయన మాటకు అవి లోబడుతున్నాయి, ఆయన మాటకు అవి లోబడుతున్నాయి. గుడ్డివాడు వచ్చాడు, ఆయనకి ఆయన మాట చెప్తే చాలండి కళ్ళు వచ్చేస్తున్నాయి. గుడ్డివాడు లేచి నడిచేస్తున్నాడు. అంటే ఈయనెవరో? అప్పటి వరకు యేసుక్రీస్తు వారితో ఉంటున్నటువంటి శిష్యులకే ఆశ్చర్యం అనిపించింది. ప్రకృతి ఏంటి, ఈయన మాట వినటం ఏంటి, ఈయన మాట వినటం ఏంటి, ఈయన ఎవరు అంటే ఈయన దేవుడు అని అర్థం కావాలి, మనకు కూడా అర్థం కావాలి. ప్రేమటువంటి దేవునికి వెళ్ళాలి. ఒక మంచి మాట చూద్దాం. అదే సందర్భం మార్కు సువార్తలో కూడా ఈ సందర్భం రాయబడి ఉంటుంది. చూడండి 4వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా. ఏంటంటే గాలిని ఏం చేశాడట? గద్దించాడట. ఏమంటే నిశ్శబ్దంగా ఉండమని ఎవరితో చెప్తున్నాడంటే సముద్రంతో చెప్తున్నాడు. నిశ్శబ్దంగా ఉండమని ఎవరితో చెప్పొచ్చు అండి? మనం చర్చిలో అల్లరి చేస్తున్నారు అనుకోండి, మాట్లాడుకుంటున్నారు అనుకోండి, నిశ్శబ్దంగా ఉండండి అని మనం మనుషులతో చెబుతాం. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిశ్శబ్దంగా ఉండమని దేనితో చెప్తున్నారు? సముద్రంతో చెప్తున్నారు. సముద్రానికి చెబుతున్నప్పుడు సముద్రం ఏమైపోయిందటండి? నిమ్మలమైపోయిందట. నిశ్శబ్దం అంటే ఏం చేసింది? సముద్రం నిశ్శబ్దం అయిపోయిందండి. సముద్రం నిశ్శబ్దం అయిపోయింది. అందుకని కీర్తనకారుడు ఒక మంచి మాట అంటాడు. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. చూడండి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 9వ వచనం. సముద్రపు పొంగు ననుచువాడవు నీవే. అంటే సముద్రం పొంగుతుంది, సముద్రం అలలతో పైకి వస్తుంది. ఆ అలలతో పైకి వస్తున్నటువంటి సముద్రాన్నట ఏమని చెప్తున్నాడు చూడండి. సముద్రపు పొంగు ననుచువాడవు నీవే. అంటే ఆ సముద్రపు పొంగును, ఆ అలలను, ఆ కెరటాలను, ఆ తుఫానును కూడా అణిచేవాడు ఎవరటంటే దేవుడే.
కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాటను మనం ఆలోచిస్తేనండి, సముద్రపు పొంగును అణచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. సముద్రంలో తరంగాలు లేస్తున్నప్పుడు అట దాన్ని అణిచివేస్తున్నాడంటే ఈయన మాటకు సముద్రం లోబడుతుంది. ఈయన మాట వింటుంది, సముద్రమైన మాట వింటుంది, గాలి అయిన మాట వింటుంది, ప్రకృతి అంతా కూడా ఆయన మాట వింటుంది. మనిషి ఈయన మాట వినటం లేదు. దేవుని మాట ఎవరు వినట్లేదంటే మనిషి వినట్లేదు, మనం వినటం లేదు, మనసులోగా మనం వినటం లేదు. ప్రకృతి అంతా కూడా ఆయన మాట వింటుంది, సూర్యుడు ఆయన మాట వింటుంది, చంద్రుడు ఆయన మాట వింటున్నాడు, నక్షత్రాలు ఆయన మాట వింటుంది, గాలి ఆయన మాట వింటుంది, సముద్రం ఆయన మాట వింటుంది, భూమి ఆయన మాట వింటుంది. ఆయన మాట తప్పకుండా అవన్నీ జరిగిస్తున్నాయి. ఇదిగో భూమి మీద నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఋతువులు కావాలి, నీవు తిరగాలి అని భూమికి ఆజ్ఞాపించాడు. భూమి తిరుగుతూనే ఉంది. భూమి తిరుగుతుంది కాబట్టి మనకి 24 గంటలు అనే సమయం అనేది వస్తుంది. చంద్రుడు తిరుగుతున్నాడు కాబట్టి మనకి నెల వస్తుంది. ఈ రెండు కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి మనకి సంవత్సరం వస్తుంది. ఆలోచించండి ఒకసారి. ఆయన మాట ప్రకృతి వింటుంది, మనిషి వినటం లేదు, మనిషి వినట్లేదు. 41వ వచనంలో ఒకసారి మనం చూడగలిగితే, మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనంలో చూడండి, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకరు చెప్పుకొనిది. ఎవరో ఈ మాటలు మాట్లాడుతున్నది? శిష్యులండి. ఆయనతో పాటు అనేక అద్భుతాలను చూశారు, ఆయనతో పాటు అనేక ప్రయాణాలు చేశారు. ఇలా చేసినటువంటి వాళ్ళు ఈయన ఎవరో, గాలి సముద్రము ఈయనకు లోబడుతున్నాయి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరని వెంబడించారు మరి ఇంతవరకు? ఏదో లేఖనాల్లో రాయబడినటువంటి మాటల ప్రకారంగా ఒక మెస్సయ్య వస్తాడట అని చెప్పి అన్నప్పుడు వానికి అనుకుని ఈయన మెస్సయ్య అనుకున్నారు. మెస్సయ్య అనుకుంటే ప్రవక్తలలో ఒక ప్రవక్త లాంటి వాడేమో అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ అందరిలాంటి వాడే అనుకున్నారు యేసుక్రీస్తు వారిని. ఎందుకంటే మనలాంటి శరీరం ధరించుకుని వచ్చాడు కాబట్టి ఆయన్ని కూడా మనలాగే ఆయన్ని ట్రీట్ చేయడం అనేది జరిగింది అనుకున్నారు. కానీ ఒక్కసారిగా సముద్రంలో ప్రాణాపాయ పరిస్థితులలో, చనిపోతాం అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు, అవి నిమ్మలమైపోయినప్పుడు, ఆ సముద్రము గాలి ఆయన మాట విన్నప్పుడు వారికి ఆశ్చర్యం అనిపించింది. ఈయన ఎవరో, గాలి సముద్రము దీనికి లోబడుతున్నారు అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు ఆయన ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఎవరో చెప్తున్నటువంటి మాట ఉంది చూడండి. ఆయన ఎవరట? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండగా కలగలేదు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండగా కలగలేదు. ఆ వాక్యమే 14వ వచనంలో చూడండి, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎవరట? ఆ వాక్యమే దేవుడు. ఆ దేవుడే శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చాడట. శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చాడట. ఆ శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చినటువంటి ఆయన ఎవరు అంటే దేవుడు. ఆ దేవుని మాట ప్రకృతి వింటుంది, ఆ దేవుని మాట గాలి వింటుంది, ఆ దేవుని మాట సముద్రం వింటుంది, ఆ దేవుని మాట మనిషి వినటాడు.
మనిషి దేవునికి భయపడుతున్నాడంటే ఎవరికి భయపడతాడు? ప్రకృతికి భయపడతాడు, గాలికి భయపడతాడు, నీడకు భయపడతాడు, రాత్రికి భయపడతాడు, వేటికో భయపడతాడు మనిషి. కానీ దేవునికి భయపడతాడు. దేవునికి భయపడితే చాలండి, ఏది కూడా మనల్ని భయపెట్టవు. మన నీడను చూసి మనం భయపడుతుంటాం, చీకటిని చూసి భయపడుతుంటుంటాం, గాలిని చూసి భయపడుతుంటాం, తుఫాన్ని చూసి భయపడుతుంటాం. కానీ ఎవరికి భయపడట్లేదు? మనం దేవునికి భయపడతాం. దేవునికి భయపడాలి. మనకి ఏది కావాలన్నా దేవుణ్ణి అడగాలండి. మనకి ఏది కావాలన్నా దేవుణ్ణి అడుగు, ప్రార్థన చెయ్యి, ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం చేస్తాడు. కానీ నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మనలో విశ్వాసం ఉండాలి. ఏదో తూతూ మంత్రంలాగా ప్రార్థన చేయడం కాదు. నిజమైన విశ్వాసం, దేవుడు నాకు ఇస్తాడు అని నేను ప్రార్థన చేయి. పిల్లలు లేదా? పిల్లలు ఇస్తాడు. ఉద్యోగం లేదా? అది దేవునికి అనుకూలమైతే ఉద్యోగం ఇస్తాడు. నీకు జీవనోపాధి కావాలా? దేవుడు ఇస్తాడు. నిజమైనటువంటి విశ్వాసంతో మనం ముందుకు కొనసాగితే దేవుడు మనకి ఏం కావాలన్నా ఇస్తాడు. ఏం కావాలన్నా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈయన ఎవరో శిష్యులకి అర్థం కాలేదు. ఎవరో అంటే యేసుక్రీస్తు వారని తెలుసు, ఒక అభిషక్తుడని తెలుసు. కానీ ఈయన దేవుడు అని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి వాళ్ళు కూడా. ఏదో వెంబడిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, ఆయనతో పాట వెళ్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఆయన ఈయనే రక్షకుడు, ఈయనే దేవుడు, మనల్ని కాపాడేవాడు అనే ఒక విశ్వాసం ఆయనలో వాళ్ళలో కనిపించలేదు. అందుకని ఆశ్చర్యపడుతున్నారు. దేవుడు మనతో ఉంటే మనం ఎందుకు ఆశ్చర్యపడాలండి? దేవుడు మనతోనే ఉన్నాడు. ఇక్కడ ఏమంటే ఒక తుఫాను వచ్చింది, మనం ఎందుకు భయపడతాం కదండి? మనం ఎందుకు భయపడతాం? ఒకసారి ఆలోచించండి. మన హీరో ఎవరు? మన రాజు, మన ప్రభు. హీరో పక్కన మనం నిలబడ్డాం అనుకోండి, మా భయం ఉంటుందండి. హీరో పక్కన నిలబడితే భయం ఉంటుందా? భయం ఉండదు. అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలకి వాళ్ళ నాన్న హీరో. అందుకనే చూడండి, చిన్నపిల్లలకి ఎవరైనా కొట్టినా, ఏడిపించి ఏం చేసినా ఏమంటాడు? మా నాన్నకి చెప్తానంటాడు కదా, మా నాన్నకి చెప్తానంటాడు. అంటే మా నాన్నకి చెప్తే మా నాన్న ఏదో చేస్తాడని ధైర్యం ఆ పిల్లవాడికి. అంటే మా నాన్న మనల్ని కాపాడుతాడని ధైర్యం పిల్లవాడికి. నా వెనకాల మా నాన్న ఉన్నాడని ధైర్యం పిల్లవాడికి. ఆ కుమారునికి ఆ ధైర్యం ఉంది. మనకు దేవుడు ఉన్నాడని ధైర్యం ఎందుకు లేదు? మనిషికి దేవుడు ఉన్నాడని ధైర్యం లేదు. దేవుడితో ఉంటున్నటువంటి శిష్యులకి గాలిని చూసి భయపడిపోతున్నారు, సముద్రాన్ని చూసి భయపడిపోతున్నారు. మాతో దేవుడు ఉన్నాడు అని విశ్వసిస్తే భయపడవలసిన అవసరం లేదండి. భయపడవలసినటువంటి అవసరత లేదు. కానీ ఎవరికి అర్థమైందో తెలుసా? యేసుక్రీస్తు వారు ఎవరు అనే సంగతి ఎవరికి అర్థమైందంటే ఒక అపవిత్రాత్మకు అర్థమైందండి, ఒక దెయ్యానికి అర్థమైంది. ఏమని మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయంలో, మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనం నుండి మనం చూస్తే, మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనం నుండి లేదా 21 నుండి చదువుతాం, మనకు సందర్భం అంతా కూడా అర్థం కావాలి అంటే. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవారిని వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున
వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయుటకు వచ్చితవా, నీవెవడివో మాకు తెలియను. ఎవరితో మాట్లాడుతున్నారంటే ఒక అపవిత్ర ఆత్మ మాట్లాడుతుంది. నీవెవరో మాకు తెలుసు, నజరేయుడైనటువంటి యేసు, మాకు నశింపజేయడానికి వచ్చావా అని మాట్లాడుతూ, నీవెవరో మాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసి చెప్తున్నాయండి. ఎవరట? దేవుని పరిశుద్ధుడవు, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు దేవుడవు అని కేకలు వేసి చెప్తున్నాయటండి. కేకలు వేసను. అందుకు యేసు ఊరకుండము, వారిని విడిచిపోమ్మని వారిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విరవిరలాడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోయాను. అందరూ విస్మయం ఉందిరి, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నది. ఈయన అధికారముతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలియ ప్రాంతం అంతటను వ్యాపించెను. ఎవరికి తెలుసట? ఆయన దేవుని పరిశుద్ధుడు అని ఎవరికి తెలుసు? పవిత్రాత్మకి తెలుసు. ఆయన రక్తంతో కడుగబడి పరిశుద్ధులుగా తీర్చబడినటువంటి మనకు ఆయన ఎవరో తెలియట్లేదు. ఆయన ఉన్నాడనే ధైర్యం మనకు లేదు. ఆ ధైర్యం ఉంటే ప్రేమటువంటి దేవుని పిల్లారా, మనం సాధన భయంగా బతుకుతాం. భయం లేకుండా మనం బతుకుతాం. కానీ మనలో ఏముందో తెలుసా? అల్ప విశ్వాసం ఉంది. నిజమైనటువంటి విశ్వాసం మనలో లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉంటాడు అనే విశ్వాసం మనలో ఉంటేనండి మనం దేనికి భయపడం. దేవుడు ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. నాకేది కావాలన్నా నా దేవునికి అడుగుతానన్న విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళొచ్చాలి. దేవునితో ఉంటున్నటువంటి ఆ విశ్వాసులు, లేకపోతే అపోస్తులు, వారి శిష్యులు, వారు భయపడుతున్నారంటే వారిలో విశ్వాసం ఉందంటారా? లేదండి, అల్ప విశ్వాసం. అందుకని యేసుక్రీస్తు వారే చెప్పారు, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే, మీతో నేను ఉన్నాను, అయినా సరే మీరు భయపడుతున్నారు అంటే నేను ఎవరో మీకు అర్థం కాలేదు. ప్రేమటువంటి దేవుడి పిల్లారా, మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈయన మాట ప్రకృతి వింటుంది, ఈయన మాట ఒక అపవిత్రాత్మ వింటుంది, ఈయన మాట ఒక శరీరం వింటుంది, ఈయన మాట ఒక ఆత్మ వింటుంది. ఈయన మాట చనిపోయినటువంటి వారు కూడా బతుకుతున్నారు. ఆయన ఎక్కడున్నా ఆయన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. ఆయన మాట అంత గొప్పది. ఒక శతాధిపతి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, ఇదిగో నా దాసుడు రోగంతో బాధపడుతున్నాడు, చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, నువ్వు రా ప్రభువా అని చెప్పి అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు, పద నీతో పాటు నేను వస్తాను అంటే, ఆ శతాధిపతి అంటాడు, ప్రభువా నువ్వు నా దగ్గరికి రావటానికి నాకు యోగ్యత లేదు, రాక్కర్లేదు, మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు బతుకుతాడు అంటాడు. మాట మాత్రం అంటే యేసుక్రీస్తు వారు ఒక మాట ఇస్తే చాలు, ఆ మాటకు ఆ రోగి బతుకుతాడట. ఏంటంటే ఆ విశ్వాసం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? నేను ఇశ్రాయేల్లో కూడా ఇంత విశ్వాసం ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా నేను చూడలేదు అంటారు. ఒక శతాధిపతి, ఒక అన్యుడికి ఉన్నంత విశ్వాసం కూడా ఇశ్రాయేల్లో ఉంటున్నటువంటి వారికి లేదట. అంటే ఇప్పుడు క్రైస్తవుడికి ఎంత విశ్వాసం ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఒక అన్యుడికి అంత విశ్వాసం ఉంది యేసుక్రీస్తు వారి మీద. నువ్వు మాట మాత్రం సెలవు, నువ్వు రాక్కర్లేదు ప్రభువా, నువ్వు నా ఇంటికి అడుగు పెట్టడానికి నాకు యోగ్యత లేదు, నేను అర్హుడిని కాదు, నువ్వు మాట మాత్రం సెలవిచ్చు, ఓకే అని చెప్పు, నా దాసుడు అక్కడ స్వస్థపరచబడిపోతాడని నమ్మాడండి. యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి సాక్ష్యం
నేను ఇశ్రాయేల్లో కూడా ఇంత విశ్వాసం ఉన్నవాడిని ఎవ్వరిని చూడలేదు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తాడు. నమ్ముదామా? ఈరోజు దేవుణ్ణి నమ్ముదామా? ఆయన మన కార్యం చేయగలడని మనం నమ్ముదామా? నమ్ముదామా? మనకు పరలోకం ఇస్తాడని మనం నమ్ముదామా? నమ్ముదాం. నమ్మే కదా ఇక్కడికి వచ్చాం మనం ఏమండి, ఈ భూలోకంలో ఎవ్వరూ ఎక్కువ కాలం ఉండదు. ఏదో ఒక రోజున దేహాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోయే లోపుగా ఆయన పరలోకం ఇస్తాడని నమ్మి మనం పరలోకానికి వెళ్ళే విధంగా విశ్వసిద్దాం. మనం అందరం కూడా పరలోకానికి వెళ్ళే విధంగా విశ్వసిద్దాం. రైట్ అండి. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ మాటలు విన్నాం కదా. ఆయన ఎవరో మనకు అర్థమైంది. ఆయన దేవుడు అని మనం నమ్ముతున్నాం. ఆ దేవుడు మన జీవితాల్లో అనేక కార్యాలు చేస్తాడని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఆయన ఖచ్చితంగా మన జీవితాల పట్ల అద్భుత కార్యాలను చేస్తాడు. మన జీవితాలని ఆయన కొరకు ఆయన ప్రాణం పెట్టి మనల్ని కాపాడుకున్నటువంటి ఆయన మనకు మంచి జీవితం కూడా ఖచ్చితంగా మంచి జీవితాన్ని మనకి ఇస్తాడు. కాకపోతే మనం విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. మనలో అల్ప విశ్వాసం ఉంటే మాత్రం సరిపోదు. మన విశ్వాసం ఉండాలి. ఏమండి, మన జీవితాల్లో ఎన్నో మేలు దేవుడు చేశాడు. ఆ చేసినప్పుడు రాబో దినాల్లో ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు అవి చేస్తాడు. కాకపోతే మనలో విశ్వాసం లేదు. ఆ విశ్వాసంతో ముందుకు వెళ్దాం. ఏమండి, కుటుంబం అంతా కూడా విశ్వాసంతో ముందుకు కొనసాగితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. మనకు నిత్యత్వాన్ని ఇస్తాడు, పరలోకం ఇస్తాడు. ఆ విశ్వాసంతోనే మనం ముందుకు కొనసాగుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏమండి, కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు